ప్రభు నామమునకే ఘనత మహిమ ప్రభావం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. అలాగే దైవజనం చేసుకున్న తర్వాత ఆహారం ఇచ్చి ఏం సంపాదించుకున్నట? బిడ్డలు సంపాదించుకున్నారు. కాబట్టి మనకున్నది ఫలదే చేసుకొని దేవుని మహిమ, దేవుని దీవెన, ఆశీర్వాదం మీరు పొందుకోవాలని, ఈ గృహంలో ఉన్న వారందరూ నాకు పొందుకొని దాన్ని మేలుతో తృప్తిపరచబడాలని ప్రభు పెద్ద మీకు మనం చేస్తూ కొద్ది మాటలు దేవుని దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాండి. అందరు కళ్ళను వచ్చినట్టు ప్రార్థన చేసుకున్నాండి. మరి ఇంకా పేరు ఏం పేరు? కోటేశ్వరం గారు, కోటరత్నం గారు, మాటమా ప్రార్థన చేసుకున్నారు. పరిశుద్ధుడు 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 అందరూ ఏకీభవించి ప్రార్థన చేయండి. ఈ గృహంలోకి ప్రభు వారు వచ్చినట్లుగా, ఈ గృహంలోకి మహిమగల రాజు నివసించినట్లుగా, ఈ గృహంలో మందసం నివసించినట్లుగా అందరూ ఏకీభవించి ప్రార్థన చేద్దాండి. పరిశుద్ధుడా అంటే ప్రభువా, పరిశుద్ధ పచ్చు దేవా అంటే ప్రభువా, నైనా బిడ్డలు నా తల్లి మీరు తాకండి, మీ ఆత్మతో తాకండి ప్రభువా. నైనా ఈ రోజు ప్రభువా, నైనా ఇదిగో తండ్రి నేను చేర్చుకున్న వారు ప్రభువా ఎన్నటికీ సిగ్గుపడలేదు ప్రభువా. బిడ్డలను ఆయన ఇదిగో తండ్రి నూతన గృహాన్ని ఇచ్చారు. ఈ గృహం ఇచ్చిన నిమిత్తంగా ప్రభువా నేను చేర్చుకున్నారు ప్రభువా. ఈ గృహంలోకి మీరు రండి, ఈ గృహంలో మీరు రండి దేవా. నైనా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. తల్లి గారు ఎంతగానో ప్రభువా నాయన బిడ్డ నా తండ్రి విశ్వాసముతో నాయన ప్రార్థన పెట్టాలి, వాక్యం వినిపించాలి, నలుగురికి వినిపించాలని ఆసక్తితో నాయన వినిపించింది ప్రభువా. నాయన ఎంత వాక్యాలు నా తండ్రి ప్రతి ఒక్క హృదయాన్ని నీరు కట్టి ఫలింపు దయచేయండి నాయన. ప్రతి ఒక్క వాక్యము ప్రభువా ఈ గృహానికి నాయన దీవెనకరంగా మేలుకరంగా సహాయం చేయండి ప్రభువా. తనకిచ్చిన కుమారులను నాయన కోడలను మనవరాలను మనవను బట్టి నాయన నీ స్తోత్రము. ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించండి. కుమార్తె అల్లుడు మనవరాలను బట్టి నీ స్తోత్రములు ప్రభువా, వారిని దీవించి ఆశీర్వదించండి. తనలో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలపై నీ దీవెన ఉంచండి ప్రభువా. దేవా ఇదిగో తండ్రి నిన్న మాటలను బట్టి నీ స్తోత్రములు ప్రభువా. బిడ్డలు ఎంతగానో ప్రభువా నాయన ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ హృదయాన్ని తెలిసి విన్నారు ప్రభువా. వారి హృదయంలో నా తండ్రి ఒక్కొక్కరు నా తండ్రి ఒక్కొక్క పత్రిక మిగిలినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన ఇంకో మా మరణ ఆలకించండి, మా ప్రార్థన ఆలకించండి. ప్రతి ఒక్క బిడ్డలు చేసుకున్న ప్రార్థనలు వారి హృదయాల్లో తలంపులు ఏమేమి ఉన్నాయో ప్రభు అట్టి కోరికలన్నీ యేసు నామములో తీర్చును గాక, సహాయం చేయను గాక. పరిశుద్ధాత్మ దేవుని గృహంలో నివసించును గాక, పరిశుద్ధాత్మ దేవుని నిత్యం మహిమ నిలుచును గాక, మహిమతో నీ గృహం నింపబడును గాక. ఈ బిడ్డలకి నేను మేలు కలుగును గాక, ఈ బిడ్డలకి దీవెనకరంగా ఉండును గాక. సహాయం చేయమని మా ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములోనే ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము సర్వలోక పరిశుద్ధులపైనను సకల జనులపైనను ఈ కుటుంబ సభ్యులపైనను కూడి వచ్చిన బిడ్డలపైనను దీనదాసులమైన మా కుటుంబం పైన మా పైన సదాకాలము తోడై ఉండి కాపాడి రక్షించును గాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జై, శిలువ రక్తమే జై, అపవాది క్రియల అనంత నాశనం. ప్రభు యేసు నామములో సంపూర్ణ రక్షణ, కాపుదల, దీవెన, ఆశీర్వాదం ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ